హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని హన్మకొండ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ కాంగ్రెస్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిసిన రాచరిక పాలన నుంచి తెలంగాణను విముక్తం చేయడానికి కాంగ్రెస్ ప్రజల మద్దతులో వందలాది నేతలు నెలల తరబడి జైల్లో మగ్గి అలుపెరగని పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उत्कल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय। చెప్పండి. నేడు సెప్టెంబర్ 17 హైదరాబాద్ భారతదేశంలో విలీనత. నాడు నెహ్రూ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో భారతదేశంలో విలీనం చేసేదానికి ఒక కమిటీ వేసి విలీనం చేయటం జరిగింది. మరి నాడు రజాకార్ల సమయంలో రిజ్వీ అనే ఒక దుర్మార్గుడు హైదరాబాదుల మీద పడి, తెలంగాణ వాళ్ళ మీద పడి చిత్రహింసలు పెడుతూ బాయిలల్లో వేసి నిప్పంటి పెట్టిన సందర్భాలలో నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని క్యాబినెట్ తీసుకెళ్ళి ఆ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా కొనసాగినటువంటి వల్లభాయ్ పటేల్ గారు మరి నేడు ఆ రోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు లేవు. ఆ రోజు వారి పాత్ర లేదు, స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ హైదరాబాద్ విలీనంలో లేదు, ఎందులో లేదు. కానీ నేడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి విచిత్రంగా ఉన్నది ఏంటంటే మేం తెచ్చినామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ బీజేపీ టు టీఆర్ఎస్ కుల మతాలను రెచ్చగొడుతూ, ప్రాంతీయవాదులను రెచ్చగొడుతూ ఈ విధంగా వారు పబ్బం కట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదు. అందుకు మీ ద్వారా అడుగుతున్నాను, 8 ఏళ్లకెళ్ళి ఎందుకు ఏం చేయలేదో ఇవాళ చెప్పండి, జవాబు చెప్పండి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు జవాబు చెప్పండి. మీరు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ హైదరాబాద్ ప్రజలకు 8 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు చేయలేదంటే నేడు మోదీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఎంఐఎం, టీఆర్ఎస్ వీటన్నిటికీ కిషోర్ పీకే అనే వ్యక్తి మార్గదర్శకం చేసి ఈ విధంగా అట్లయితే మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయగలవచ్చు, మరోసారి అడ్డదారిలో ఓట్లు దుండుకొని అధికారంలోకి రావచ్చు అనే ఒక దురుద్దేశంతో మతాలని కులాలని రెచ్చగొడుతూ హిందువులని ముస్లింలు తిట్టడం, నాయకులతో ఎంఐఎం తిట్టడం, ఎంఐఎంని ఏదైతే బీజేపీ వాళ్ళు తిట్టడం, మధ్యలో పోలీసులను బందోబస్తు పెట్టేటువంటి పోలీసులను విచ్చలవిడిగా గొర్రెలను బర్రెలను బాధినట్టు ప్రభుత్వ ఉద్యోగులను బాధటం, కొట్టడం చూస్తుంటే వీరు తెలంగాణలో అధికారం కోసం మరోసారి మత కులాలను రెచ్చగొట్టి ఒక ఇది సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. మరి ఇందులో ఏదైనా తీసుకొచ్చి హైదరాబాద్లో నాడు రజాకార్లు పాకిస్తాన్లో కలపెడుతున్నామని చెప్పి మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us.
సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.